शशिवर्णं सुप्रसिद्धप्रसन्नवदनं ध्याये सर्वविद्योपशान्तये अगजाननपद्मार्कं गजाननमनिशम् వెల్కమ్ టు శివ అట్ ద రేట్ ఆఫ్ మీ పల్లె టీవీ. ఈరోజు మనం పోచనపల్లి గ్రామంలోని పురాతన ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చామండి. ఈరోజు ఇది దాదాపు ఒక 200-300 సంవత్సరాల క్రితం మందికి చెప్పారు. ఇక్కడ మన అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు గురు పౌర్ణమి, అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయ అర్చకులైన లక్ష్మీనారాయణ గారి 2 విషయాలు తెలుసుకుందాం. స్వామి రండి. స్వామి, ఈ దేవాలయం గురించి చాలామంది తెలియాల్సింది, చాలామంది తెలుసుకోవడానికి చాలామంది మాత్రమే తెలుసు, కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి మీరు 2 విషయాలు ఈ దేవాలయం గురించి మాట్లాడారు. ఈ దేవస్థానం వచ్చేసి పురాతన దేవాలయం, అంటే రాయలవారి కాలంలో ఇంకా ప్రతిష్ట జరిగినటువంటి ఆంజనేయ స్వామి, ఈశ్వర దేవాలయము, సుబ్రహ్మణ్య స్వామి, రాయలవారి కాలం దేవస్థానాలు ఇవి. వాళ్ళు ఇక్కడ జీవ సమాధులు, సన్యాసులు ఇక్కడ జీవించి వాళ్ళు జీవ సమాధులు కూడా అయినారు ఒకనాటికి. ఈ మధ్యకాలంలో పూజలు అందుకోలేకపోతుంటే వాళ్ళ తదనంతరము మన భక్తాదులంతా కలిసి దీన్ని పునరావృతం మళ్ళీ అభివృద్ధికి తీసుకొని వచ్చి మనము ఈ విధంగా అభివృద్ధి చేసుకొస్తున్నాము. ఈరోజు గురు పౌర్ణమి 29/6 ద్వారాగా ఇక్కడ వచ్చారు. వాళ్ళ ద్వారాగా దేవస్థానం యొక్క ఉండేటువంటి విశేషాలు మనం విశ్లేషించుకుంటున్నాము. ఆ సందర్భంగా ఇది పురాతన దేవాలయం ఆంజనేయ స్వామి మూల విరాటు, ముందుకి ఉండే మూల విరాటు రాయలవారి కాలం విగ్రహము ఈ గత 5 సంవత్సరాల మునుపు మార్పులు చేసినాం. వెనకలకి పెట్టినాము అదే విగ్రహం. ఇక్కడ కొంచెం కార్తీకంలో మార్పులు చేస్తున్నాము. ఎందుకంటే దేవస్థానం అభివృద్ధి పరంగా ఆంజనేయ స్వామి కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి దీనికి మార్పులు చేసినాము. అదేవిధంగా మన సన్నిధిలో అక్కడ సన్నిధిలో ఈశ్వర దేవాలయం, మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ గణపతి దేవస్థానము, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. వీళ్ళతో పాటు అయ్యప్ప స్వామి కూడా ఉంటే ఇక్కడ విలేజ్ల వాళ్ళకి అయ్యప్ప స్వామి కూడా ఉంటే ఇక్కడ భక్తాదులకు ఎంతో బాగుంటుంది, వాళ్ళు దీక్షలు చేసుకునే దానికని ఇక్కడ ఒక దేవస్థానం చేస్తూ ఉన్నాము. అయ్యప్ప స్వామి కూడా ఇది భక్తుల మేరకు అభివృద్ధిలో పోతాం దేవస్థానం. ఇంకా భక్తాదులు ఎంతో మంది వచ్చి దీన్ని అభివృద్ధి పనులు నడపాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ స్వామి. ఇక్కడ సన్యాసి మఠం అంటూ ఏదో విన్నాం స్వామి. సన్యాసి మఠము అక్కడ జీవ సమాధులు కూడా అయినారు. మన ఈశ్వర దేవాలయంలో జీవ సమాధులు కూడా అయినారు. వాళ్ళు అప్పటి మునుపు ఇది ఒక అడవి ఉన్నట్లే, ఈ ప్రాంతం వచ్చేసి ఒక అడవిలో ఉన్నట్లు, అడవి ప్రాంతంలో వాళ్ళ జీవించి వాళ్ళ సన్యాసత్వాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడే జీవ సమాధులు కూడా అన్నారు. వాళ్ళ పవర్ఫుల్ ఇక్కడ ఎక్కువ ఉంది. అదే విధంగానే మనం ఇక్కడ కొన్ని వృక్షాలు కూడా పెట్టినాము. బౌద్ధులు తపస్సులు చేసినటువంటి బౌద్ధ వృక్షాలు, ఇంకా దత్తాత్రేయులకు సంబంధించిన మేడి వృక్షాలు, ఎన్నో అందరికీ ఆరోగ్యకరమైనటువంటి వృక్షాలు పెంచి ఇక్కడ దేవస్థానం అభివృద్ధిలో నడపాలనేటువంటి మన భక్తాదులు. థ్యాంక్ యూ స్వామి. ఈరోజు గురు పౌర్ణిమ, ఈరోజు దీర్ఘాయుష్మాంభవ ఆరోగ్యేశ్వర్య ప్రాప్తులస్తు, మనోవాంఛ సిద్ధిరస్తు, సర్వసంకల్ప సిద్ధిరస్తు, ఆంజనేయ స్వామి సర్వసంకల్ప సిద్ధిరస్తు. స్వామి, ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువు ఆశీర్వాదం తీసుకుంటే మనకు అన్ని కూడా మంచిగా అవుతాయినటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. మనం కూడా మన తప్పనిసరిగా